మా న్యూ ఇయర్ స్పెషల్ కేక్ రెడీ. ఏం కేక్ ఇది? హనీ కేక్. హనీ కేక్ ఎవరు చేశారు ఇది? అమ్మ. ఇంకా నువ్వు కూడా చేసావు కదా హెల్ప్. నేను కూడా చేసా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కోషి, ఈరోజు మనం న్యూ ఇయర్ స్పెషల్ కదా, ఈరోజు ఏం చేద్దాం మనం? ఏం కేక్ చేద్దాం డిఫరెంట్గా? హనీ కేక్. హనీ కేక్. సో హనీ కేక్కి మనకి ఫస్ట్ ఏం కావాలంటే షుగర్. కాఫ్ బాగా వస్తుంది. ఫస్ట్ షుగర్, హాఫ్ కప్ షుగర్ తీసుకుంటే ఇంత షుగర్ అయింది. షుగర్ ఫస్ట్ హాఫ్ కప్ వేస్తా. వేసేసే, మొత్తం వేసేసే. మొత్తమేనా? ఓకే. నెక్స్ట్ ఈ కార్డ్ వేసే. ఈ కార్డ్ వేసేసిన తర్వాత కలపనా? మొత్తమేనా? మొత్తం వేసే. కలిపే. కలుపుతా. మిక్స్ చేయనా? నెక్స్ట్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్. మిక్స్. నెక్స్ట్ మైదా వేసి మిక్స్ చేసేయాలి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను. ఇప్పుడు నేను మిక్స్ చేస్తా. వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి. వన్ డైరెక్షన్. కొంచెం ఏమేయాలి దీన్ని? నెక్స్ట్ మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ కొంచెంగా మిల్క్ అయ్యి కొంచెంగా వేస్తా. చూపించు, స్లోగా వేయాలి. మిల్క్ కొంచెంగా యాడ్ చేయాలి. కోషి, నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం చేశారు 31st మీ స్కూల్లో చెప్పు. మా స్కూల్లోనా కింద గ్రౌండ్కి ఒక 5 times వెళ్ళాం. కరాటీకి నెక్స్ట్ కానీ కరాటీలో ఫస్ట్ కథ లేదు ఈరోజు. కరాటీకి నెక్స్ట్ ఏమో మళ్ళీ కింద గ్రౌండ్లో 3rd class వాళ్ళ పెద్దక్క వాళ్ళు చేసుకొచ్చినాయి వాటిని చూపించడానికి. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళు కేక్ కట్ చేసుకుంటుంటే మళ్ళీ నెక్స్ట్ కేక్ కట్ చేసుకున్నాక ఫోటోషూట్ జరిగింది. క్యాలెండర్ ఫోటోషూట్. నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు తిరిగా. దీని కొంచెం పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలంటే మన కేక్ టిన్ చూపించు. కేక్ టిన్ అంటే డస్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ లోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది కూడా చేసేస్తాం. కొంచెం ఇందులో వేసేసి చెప్తా. కొంచెం అప్లై చేసుకోవాలి. అమ్మా ఓకే. ఎలా వస్తుంది మళ్ళీ కేక్ తింటావా నువ్వు? కేక్ 1 piece నీకు. కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండి కూడా చేయొచ్చు. బట్ హనీ కేక్ ఇది గోధుమ పిండి కన్నా మైదా పిండి అనిపించింది నాకు. దీంతో చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతా ఇది కొంచెం వేసుకో. వెనీలా ఎసెన్స్ లేదు కాబట్టి ఇలాచీ పౌడర్ కొంచెం వేసాను. ఇప్పుడు కలపాలి. అప్పుడే కాదు, నెక్స్ట్ మన దగ్గర బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి ఇనో ప్యాకెట్ తీసుకొని
ఇనో పాకెట్ వేయాలి. ఇనో ప్యాకెట్ హాఫ్ హాఫ్ ఆఫ్ ఓకే హాఫ్ వేయాలి. ఆఫ్ వేస్తా. చల్ 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 ఆఫ్. ఇప్పుడు కలపాలి. అమ్మ అంటే నాకు కలపాలి. నేను కలుపుతాను. ఓకే ఇలాగ పడాలన్నమాట. లూజ్గా కూడా ఉండకూడదు. అప్పుడు మంచి పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. కేక్ టిన్లోకి వేయాలి. ఇప్పుడు నేను వేస్తా. కొంచెం హ్యాండ్ కంటకూడకుండా వేసుకోవాలి. హ్యాండ్ కూడా అంటకూడదు మనకి. అప్పుడు మంచిగా వస్తుంది. హ్యాండ్ కంటకపోతే మళ్ళీ హ్యాండ్ వాష్ చేస్తే కోసి ఇలా చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తే ఎక్కువ కాదు, ఇక్కడ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయింది కదా, అవన్నీ పోతాయి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పెట్టేసి ఇచ్చేసుకున్నాము. ఈ కేక్ టిన్ని సెంటర్లో ప్లేస్ చేసుకోవాలి. తర్వాత క్లోజ్ చేసి ఒక 20 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా, ఇది తీసుకొని ఇలా మనం సెంటర్లో గుచ్చి చూసామనుకో, ఎక్కడ గుచ్చినా కూడా ఇక్కడ ఏమీ అంటకూడదు. చూడు, స్టిక్ ఏమైనా అంటుందా? నాకు ఇక్కడ ఏం లేదు కదా. చూడు కేక్ ఎలా అయిపోయిందో. సో కేక్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? కోసి ఇప్పుడు ఏం చేయాలి, మనం షుగర్ పాకం రెడీ చేసుకోవాలి. ఒక 2.5 స్పూన్స్ వేసి షుగర్ మెల్ట్ అయ్యాక కొంచెం వాటర్ వేస్తే మెల్ట్ అవుతుంది. జస్ట్ షుగర్ అలా సిరప్ రెడీ చేసుకోవాలి. అప్పుడు ఇలా ఉంటుందా అది? నెక్స్ట్ హనీ ఉంది కదా, హనీ కేక్ కాబట్టి మనం చేసేది. హనీ ఒక 2-3 స్పూన్స్ దీంట్లో వేసుకుందాం. ఈ పాకం అయిపోయాక పాకం తీసుకొని ఈ బౌల్లో వేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు జామ్ తీసుకోవాలి. హనీ స్టవ్ ఆఫ్ చేసేది. నెక్స్ట్ కోసం కొంచెం అన్నీ వాటర్ వేసి నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి జామ్ కిసాన్ జామ్ మిక్స్డ్ ఫ్రూట్ అనమాట. దీన్ని మనం కొంచెం వేడి నీళ్ళలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ రాగానే ఆపేసి ఆగు. మనం ఇంత చేసుకున్నాం కదా హనీ విత్ షుగర్ సిరప్, అది యాడ్ చేసుకోవాలి. లోపల వరకు వెళ్తుంది. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా డ్రై కోకోనట్ వేసుకున్నాం కదా,
అది లైట్గా వేసుకోండి. లైట్గా. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం జామ్ మిక్స్ మొత్తం స్ప్రెడ్ చేసాను. జామ్ స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. మా న్యూ ఇయర్ స్పెషల్ కేక్ హనీ కేక్ రెడీ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. మా అమ్మ ఈరోజు హనీ కేక్ చేసింది, చికెన్ పకోడీ చేసింది. ఓకేనా? కేక్ కట్ చేద్దాం. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ ఇలా పట్టుకో. అది పాపకి హనీ ఓన్లీ ఈ పీసే కాఫ్ కదా, చూసారా దగ్గుతుంది. అందుకే ఓన్లీ కోకోనట్ పెట్టట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెమే తీసుకోవాలి, కొంచెమే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. దీంతో పాటు స్పెషల్ పకోడీ విత్ పకోడీ, చికెన్ పకోడీ. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్. అనుకో కాఫ్ వస్తుంది పాపకి, అయినా కూడా బట్ కేక్ కంపల్సరీ అంది. బయట నుంచి తేడం ఇష్టం లేక ఇంట్లోనే చేసాం. చికెన్ పకోడీ అయితే సడన్గా చేసింది ఈరోజు. ఓకే, ఈరోజు ఈ న్యూ ఇయర్కి మీ రెజల్యూషన్ చెప్పండి. నా రిజల్యూషన్ లాస్ట్ నీ రెజల్యూషన్ నేను చెప్తా. బద్ధకం తగ్గించుకోవాలి, స్లీప్ బాగా చేయాలి అండ్ హెల్త్కి కేర్ తీసుకోవాలి బాగా. ఈ రెండే చేయాలనుకుంటున్నా ఈ ఇయర్ అయితే మనకి. నువ్వు నీ రెజల్యూషన్? నా రెజల్యూషన్ లాస్ట్ ఇయర్ కూడా నేను అనుకున్నాను మానిటైజేషన్ అయిపోవాలి యూట్యూబ్ ఛానల్ అని, బట్ ట్రై చేశాను. బట్ ఈ ఇయర్ కూడా మానిటైజేషన్ అవ్వాలనుకుంటున్నాను. అదే నా రెజల్యూషన్. మరి ఎక్కువగా పెట్టుకోదు, ఏదైనా ఒకటే పెట్టుకోవాలి. సో ఈ ఇయర్ అయినా నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్.